Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindi newspaper of today, that is 11th of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్, ద హజార్డ్స్ ఆఫ్ గోయింగ్ గ్లోబల్ ఆన్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్. ఇది మనకు జిఎస్ పేపర్ 2, అదేవిధంగా జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య కొన్ని బైలేటరల్ ఇష్యూస్ ఉన్నాయి, రైట్? అంటే కాశ్మీర్ ఇష్యూ, టెర్రరిజం ఇష్యూ, ఇవన్నీ కూడా బైలేటరల్ గా, అంటే రెండు కంట్రీస్ కలిపి డిస్కస్ చేసుకుని రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్. ఇటువంటి బైలేటరల్ డిస్ప్యూట్స్ ని పాకిస్తాన్ ఇంటర్నేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ అటెంప్ట్స్ ని ఈ ఆర్టికల్లో క్రిటిసైజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనం ఆపరేషన్ సింధూర్, షిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దెన్ మన సెకండ్ ఆర్టికల్, ద ఎండ్ గేమ్ ఇన్ ద రష్యా యుక్రెయిన్ వార్. సో ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏంటంటే మనకు రష్యా యుక్రెయిన్ వార్, అక్కడ ఉన్న ఇవాల్వింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఇది ఇప్పుడు 4th ఇయర్ ఎంటర్ అవబోతోంది. సో ఇక్కడ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఇస్తాన్బుల్ పీస్ టాక్స్, నాటో యొక్క ఇన్వాల్వ్మెంట్, అండ్ వెస్టర్న్ కంట్రీస్ రష్యాకి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ మన థర్డ్ ఆర్టికల్, ఇండియాస్ పాపులేషన్ హెడ్స్ 146.39 crores సేస్ UNFPA. సో మనం రీసెంట్గా సెన్సస్ అండ్ పాపులేషన్ వీటిపైన ఎక్కువగా ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ చూస్తున్నాం. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. సో ఈ డేటా అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో రీసెంట్గా మన UNFPA ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనకు ఇండియా యొక్క పాపులేషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి 146.39 crore rupees, సర్పాసింగ్ చైనా. సో ఇంతకుముందు మనకి చైనాలో హైయెస్ట్ పాపులేషన్ అనేది ఉండేది, అండ్ ఇండియా హ్యాస్ క్రాస్డ్ ఇట్. ఇది మనకు జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకు ప్రస్తుతం ఏప్రిల్ 2025 వరకు ఉన్న డేటా ప్రకారం ఇండియా యొక్క పాపులేషన్ ఎంత అంటే 146 crore. సో అట్లీస్ట్ యావరేజ్ కన్నా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇట్ ఈస్ 146 crores. సో దీనికి సంబంధించి మనం టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంది, సో దాని యొక్క మీనింగ్ ఏంటి, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, ఇండియాలో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియాస్ లీగల్ బ్రిడ్జ్ ఇస్ వన్ ఆఫ్ రెసిప్రోసిటీ, నాట్ రోడ్ బ్లాక్స్. సో ఇదేంటంటే మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఫారిన్ లాయర్స్ అండ్ లా ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వీటిని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ని నోటిఫై చేసింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో అసలు మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ రెసిప్రోసిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ సెన్సిటివ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ సెట్స్ న్యూ లిమిట్ ఆన్ మాక్సిమం న్యూట్రినో మాస్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో క్యాట్రిన్, సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ అసలు ఈ న్యూట్రినోస్ అంటే ఏంటి అండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, దీని యొక్క రెలెవెన్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియా సోలార్ ఎనర్జీ బూమ్ కీప్స్ కోల్ యూజ్ అండ్ చెక్ సో ఫార్ ఇన్ 2025. సో మనకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ 4-5 monthsలో మనం చూసినట్లయితే సోలార్ పవర్ జనరేషన్ అనేది 32% ఇంక్రీజ్ అయింది, రైట్? సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. లైక్ సోలార్ ఎనర్జీ ఎందుకు మనకి ఈ విధంగా ఇంక్రీజ్ అయింది, ఈ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫాజిల్ ఫ్యూల్ యొక్క యూసేజ్ ఏ విధంగా తగ్గుతూ వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. దెన్ NSG డిఫ్యూజ్ డ్రోన్స్ విత్ ఎక్స్ప్లోజివ్స్ అట్ జమ్మూ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ ఎయిర్పోర్ట్లో మన NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్న డ్రోన్స్ని డిఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు మన కౌంటర్ టెర్రరిజం అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ ఇది. సో దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా చూద్దాం. దెన్ వీ హ్యావ్ FSDC లుక్స్ టు ఎన్హాన్స్ సైబర్ సెక్యూరిటీ, ఈజ్ కాంప్లైన్స్ బర్డెన్. సో FSDC అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. సో మన ఫైనాన్స్ మినిస్టర్ ఈ సైబర్ సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్ ఎంతవరకు ఉందని రివ్యూ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఇన్ ద ఫైనాన్షియల్ సెక్టర్. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. అసలు FSDC అంటే ఏంటనేది కూడా మనం చూద్దాం.
అండ్ మన లాస్ట్ ఆర్టికల్, అడ్వెంచర్ ఎంతూజియాస్ట్ కెన్ హ్యావ్ యాక్సెస్ స్ట్రాటజికలీ లొకేటెడ్ షిప్కీలా అండ్ హిమాచల్ ప్రదేశ్. సో అసలు ఈ షిప్కీలా ఎక్కడుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్, జోగ్రఫీ, మ్యాప్లో దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, దీని చుట్టూ ఉన్న ప్లేసెస్ ఏమున్నాయి, సో ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకంటే మనకు ఏవైతే ప్లేసెస్ న్యూస్లో ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటి యొక్క మ్యాప్ కూడా మనకు తెలిసి ఉండాలి, జోగ్రఫికల్ లొకేషన్. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మన ఫస్ట్ ఆర్టికల్, హజార్డ్స్ ఆఫ్ గోయింగ్ గ్లోబల్ ఆన్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్. సో ఈ ఎడిటోరియల్ యొక్క ఆథర్ టిపి శ్రీనివాసన్ గారు, ఈయన ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా అండ్ హీ హాజ్ ఆల్సో స్పెషలైజ్డ్ ఇన్ మల్టీలేటరల్ డిప్లొమసీ. సో మనం ఆథర్స్ కూడా ఎందుకు చూస్తుంటామంటే మనకి ఇట్ గివ్స్ అస్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద ఆర్టికల్. సో మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో మనకి ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య కొన్ని బైలేటరల్ ఇష్యూస్ ఉన్నాయో వీటిని మనం బైలేటరల్గా రెండు కంట్రీస్ డిస్కస్ చేసుకుని రిజాల్వ్ చేసుకోవాలి, వీటిని ఈ విధంగా ఇంటర్నేషనలైజ్ చేయకూడదు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క రోల్, బైలేటరల్ వర్సెస్ మల్టీలేటరల్ డిప్లొమసీ, ఇవన్నీ మనకు జిఎస్ పేపర్ 2కి సంబంధించిన టాపిక్స్. అండ్ జిఎస్ పేపర్ 3కి సంబంధించి ఆర్గనైజ్డ్ క్రైమ్కి టెర్రరిజంకి మధ్య ఉండే లింకేజెస్, క్రాస్ బోర్డర్ టెర్రరిజం అండ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి ఈ ఎడిటోరియల్లో. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఈ ఆర్టికల్లో పాకిస్తాన్ ఏదైతే మనకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే బైలేటరల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కాశ్మీర్ ఇష్యూ అండ్ టెర్రరిజం ఇష్యూ, ఇటువంటి బైలేటరల్ డిస్ప్యూట్స్ని ఇంటర్నేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఈ పర్టికులర్ థింగ్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆపరేషన్ సింధూర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇటువంటి మూవ్స్ ఏంటంటే ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీని తగ్గిస్తాయి. అండ్ ఆల్సో ఇట్ బైపాసెస్ ద షిమ్లా అగ్రిమెంట్ ఆఫ్ 1972 అండ్ లాహోర్ డిక్లరేషన్ ఆఫ్ 1999. సో ఈ షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి, ఈ లాహోర్ డిక్లరేషన్ ఏంటిది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఇండియా కాన్స్టెంట్గా ఎక్స్టర్నల్ మీడియేషన్ని అపోజ్ చేసింది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఇష్యూస్ రెండు కంట్రీస్ కూర్చొని డిస్కస్ చేసుకుని రిజాల్వ్ చేసుకోవాలి తప్ప ఎక్స్టర్నల్గా వేరే థర్డ్ పార్టీ దీనిలో ఎంటర్ అవ్వకూడదని చెప్పి ఇప్పుడు కూడా ఇండియా అపోజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ వీఆర్ రీఅఫర్మింగ్ అవర్ కమిట్మెంట్ టు బైలేటరల్ రెజల్యూషన్. అంటే మనం ఎప్పుడు కూడా బైలేటరల్ రెజల్యూషన్, బైలేటరల్ అంటే టూ కంట్రీస్, ఇక్కడ మనకి ఈ టూ కంట్రీస్ ఏంటి, ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఈ రెండు కంట్రీస్ కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలి తప్ప వేరే థర్డ్ పార్టీని రానివ్వద్దు, అదర్ అవుట్ సైడర్స్ని, ఎక్స్టర్నల్ మీడియేషన్ని ఇండియా ఎప్పుడు అపోజ్ చేస్తూనే ఉంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏంటో చూద్దాం. షిమ్లా అగ్రిమెంట్ ఆఫ్ 1972. సో ఇది ఎవరెవరి మధ్య సైన్ చేయడం జరిగిందంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ ఆఫ్ ఇండియా అండ్ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ జుల్ఫికర్ అలీ భుట్టో. సో వీరిద్దరూ కూడా 1972లో ఈ అగ్రిమెంట్ని సైన్ చేశారు. సో ఆ టైంలో అప్పుడే మనకు 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఈ వార్ తర్వాత ఈ అగ్రిమెంట్ని సైన్ చేశారు. సో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో షిమ్లా అగ్రిమెంట్, దీన్ని షిమ్లాలో సైన్ చేశారు, అందుగురించి దీన్ని షిమ్లా అగ్రిమెంట్ అని అంటాం. అండ్ ఇట్ లేడ్ ఫౌండేషన్ ఫర్ పీస్ఫుల్ బైలేటరల్ రిలేషన్స్. సో దీని ప్రకారం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ డిస్ప్యూట్స్ని పీస్ఫుల్గా బైలేటరల్గా ఇవి సాల్వ్ చేసుకోవాలి. సో ఇట్ లేడ్ ఫౌండేషన్ ఫర్ పీస్ఫుల్ బైలేటరల్ రిలేషన్స్. సో రెండు కంట్రీస్ మధ్య కూడా ఈ బైలేటరల్ రిలేషన్స్ అనేవి పీస్ఫుల్గా ఉండడానికి ఇదొక ఫౌండేషన్ వంటిది. ఈ షిమ్లా అగ్రిమెంట్ యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. దీని ప్రకారం ఇండియా పాకిస్తాన్ రెండు కంట్రీస్ కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని బైలేటరల్గా రిజాల్వ్ చేసుకుంటాము వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అని ఒప్పుకోవడం జరిగింది. అంటే ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ రెండు కంట్రీసే కూర్చుని రిజాల్వ్ చేసుకోవాలి తప్ప వేరే థర్డ్ పార్టీ దేన్ని కూడా ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి ఇద్దరు ఒప్పుకున్నారు ఈ అగ్రిమెంట్లో భాగంగా. అండ్ అదేవిధంగా రెండు కంట్రీస్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీని ఇద్దరు రెస్పెక్ట్ చేస్తామని కూడా రీఅఫర్మ్ చేశారు. అండ్ దీంతో పాటుగా జమ్మూ అండ్ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకు ముందు అప్పటి వరకు కూడా మనకు సీజ్ ఫైర్ లైన్ అనేది ఉండేది, దాన్ని ఎల్ఓసితో రీప్లేస్ చేశారు. దెన్ ఇట్ కాల్డ్ ఫర్ నార్మలైజేషన్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్.
సో అప్పుడే మనకు ఈ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అవి జరిగాయి కాబట్టి ఆ టైంలో బైలేటరల్ రిలేషన్స్ అనేవి కొంతవరకు స్ట్రెయిన్ అయ్యాయి. సో ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఇప్పటి నుండి మన డిప్లొమాటిక్ టైస్ అన్ని కూడా నార్మలైజ్ చేద్దామని చెప్పి ఒప్పుకున్నారు. అండ్ ఆల్సో ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాటిని పీస్ఫుల్ మీన్స్ ద్వారా సెటిల్ చేసుకుందామని కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇవి షిమ్లా అగ్రిమెంట్ యొక్క కీ ఫీచర్స్. సో రీసెంట్ గా మనకి ఏప్రిల్ 2025 లో పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో జమ్మూ అండ్ కాశ్మీర్ లో, దాని తర్వాత పాకిస్తాన్ హాస్ పుట్ దిస్ షిమ్లా అగ్రిమెంట్ ఇన్ అబేయన్స్, అంటే టెంపరీగా ఈ అగ్రిమెంట్ ని పాకిస్తాన్ సస్పెండ్ చేసింది. సో ఈ రీజన్ వల్ల షిమ్లా అగ్రిమెంట్ మనకి రీసెంట్ టైమ్స్ చాలా ఎక్కువగా న్యూస్ లో ఉండింది. సో రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి మనకి ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. సో డూ రిమెంబర్ దీస్ ఫీచర్స్. సో ఇది ఎటువంటి సిచ్యువేషన్ లో సైన్ చేశారు, దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ ఏంటి, ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఏమేమి ఒప్పుకోవడం జరిగింది, సో ఇవన్నీ కూడా మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. దెన్ లాహోర్ డిక్లరేషన్ ఆఫ్ 1999. సో ఇది ఎవరి మధ్య సైన్ చేయడం జరిగింది అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్. సో వీరిద్దరి మధ్య ఇది సైన్ చేయడం జరిగింది. సో ఇది ఎటువంటి సిచ్యువేషన్ లో సైన్ చేశారంటే అప్పట్లో వాజ్పేయి గారు పాకిస్తాన్ కి బస్ విజిట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ హిస్టారిక్ బస్ విజిట్. సో ఆ టైంలో ఈ లాహోర్ డిక్లరేషన్ అనేది సైన్ చేశారు. సో దిస్ ఇస్ ఎయిమ్ టు డీఎస్కలేట్ ద టెన్షన్స్ అండ్ ప్రమోట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. సో ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న టెన్షన్స్ ని తగ్గించడానికి, అదేవిధంగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం ఈ డిక్లరేషన్ ని సైన్ చేయడం జరిగింది. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో దీనిలో భాగంగా ఏంటంటే మనకు షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే 1972లో సైన్ చేయడం జరిగిందో దానికి కమిట్ అయి ఉన్నామని చెప్పి ఆ కమిట్మెంట్ ని రీట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దే కమిటెడ్ టు బైలేటరలిజం, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా, మూడో వ్యక్తి మధ్యలో రాకుండా రెండు కంట్రీసే ఏ ఇష్యూస్ అయినా కూడా సాల్వ్ చేసుకునే విధంగా కమిట్ అవ్వడం జరిగింది. దెన్ న్యూక్లియర్ రిస్ట్రెయింట్ అండ్ ట్రాన్స్పరెన్సీ, వీటిని కూడా ఎంఫసైజ్ చేశారు. అంటే రెండు కంట్రీస్ కూడా న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేయకుండా రిస్ట్రెయింట్ ని ఫాలో అవడం, ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడం, రైట్. ఎందుకంటే ఎస్పెషలీ ఆ టైంలో జస్ట్ 1 year ముందే 1998లో రెండు కంట్రీస్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది. సో అందు గురించే న్యూక్లియర్ రిస్ట్రెయింట్ ని ఫాలో అవుతామని చెప్పి ఎంఫసైజ్ చేశారు ఆ టైంలో. అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ని పెంచాలి, దాంతోపాటుగా ట్రేడ్, కల్చరల్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేయాలని చెప్పి ఈ లాహోర్ డిక్లరేషన్ లో భాగంగా చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏదైనా అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా పీస్ఫుల్ గా రిజాల్వ్ చేసుకుందామని చెప్పి స్ట్రెస్ చేశారు, ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ. సో ఇవి లాహోర్ డిక్లరేషన్ 1999 యొక్క కీ ఫీచర్స్. సో షిమ్లా అగ్రిమెంట్ యొక్క ఫీచర్స్ చూసాం, దాంతోపాటుగా లాహోర్ డిక్లరేషన్ 1999 యొక్క ఫీచర్స్. సో ట్రై టు రిమెంబర్ దీస్ ఫీచర్స్. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏ పాయింట్స్ కి అగ్రి అయ్యారు, ఏ పాయింట్స్ కి కమిట్ అయ్యారు ఏ డిక్లరేషన్ లో భాగంగా, ఇది మనకి ఇంపార్టెంట్. ఈ విధంగా బైలేటరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇండియా పాకిస్తాన్ మధ్య, అటువంటి బైలేటరల్ ఇష్యూస్ ని ఇంటర్నేషనలైజ్ చేయడం ద్వారా ఇండియాకి ఎటువంటి స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ అండర్మైనింగ్ బైలేటరలిజం. సో కాశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్ గ్లోబలైజ్ చేయడం వల్ల, ఇంటర్నేషనలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, షిమ్లా అగ్రిమెంట్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది. దీంతో పాటుగా రెండు కంట్రీస్ మధ్య ఒప్పుకున్న ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వైలేట్ చేసినట్లు అవుతుంది. దాంతోపాటుగా ఇండియా యొక్క కోర్ డిప్లొమాటిక్ ప్రిన్సిపల్ ఏముంది, బైలేటరల్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే రెండు కంట్రీస్ మధ్య ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు లేదా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఈ రెండు నేషన్సే కూర్చొని డిస్ప్యూట్ ని రిసాల్వ్ చేసుకోవాలి, ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా. సో దాన్ని కూడా వైలేట్ చేయడం జరుగుతుంది. దెన్ థ్రెట్ టు స్ట్రాటజిక్ అటానమీ. సో ఈ విధంగా మల్టీలేటరల్ ఫోరమ్స్ ని ఇన్వాల్వ్ చేయడం వలన ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది, రైట్. సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ రిస్క్స్ కాంప్రమైజింగ్ ఇండియాస్ సావరెన్ ఫారెన్ పాలసీ చాయిసెస్. దెన్ బ్లరింగ్ ఆఫ్ టెర్రరిజం నెరేటివ్. సో టెర్రరిజం కి సంబంధించి మనకు ఒక గ్లోబల్ డెఫినేషన్ అనేది లేదు. దీనివల్ల ఏమవుతుంది, పాకిస్తాన్ ఈ క్రాస్ బార్డర్ టెర్రర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తోంది. సో దీనివల్ల ఇండియా యొక్క పొజిషన్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోతుంది. సో ఫస్ట్ మనకి గ్లోబల్ గా
టెర్రరిజంకి సంబంధించి ఒక గ్లోబల్ డెఫినేషన్ అనేది ఉండాలి. దెన్ హైఫినేషన్ అండ్ ఫాల్స్ ఈక్వలెన్స్. సో మనకు ఇంటర్నేషనల్గా ఇండియా అండ్ పాకిస్తాన్ని ఒకటి కింద కలిపి మాట్లాడడం వల్ల ఏమవుతుంది, ఇట్ ఈక్వేట్స్ అ డెమోక్రసీ విత్ అ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్. ఇండియాలో మనకి డెమోక్రసీ ఉంటుంది, పాకిస్తాన్ టెర్రర్ ని స్పాన్సర్ చేస్తుంది. దెర్ ఇస్ స్టేట్ స్పాన్సరింగ్ ఆఫ్ టెర్రరిజం ఇన్ పాకిస్తాన్. సో ఇటువంటి రెండు నేషన్స్ ని ఈక్వేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఇండియా యొక్క గ్లోబల్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దెన్ వీటో పాలిటిక్స్ అండ్ మల్టీలేటరల్ ఫోరమ్స్. పవర్ పాలిటిక్స్ లైక్ చైనా బ్లాకింగ్ టెర్రరిస్ట్ డెసిగ్నేషన్స్. సో మనం చూసాం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెర్రరిస్ట్ డెసిగ్నేషన్స్ ని చైనా బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి పవర్ పాలిటిక్స్ అనేవి ప్లే చేసినప్పుడు ఇట్ ఎక్స్పోజెస్ లిమిటేషన్స్ ఆఫ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ వంటివి, ఇటువంటి వాటిలో చైనా ఈ విధంగా బ్లాకింగ్ చేసి పవర్ పాలిటిక్స్ ని ప్లే చేస్తుంది అంటే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క లిమిటేషన్స్ ఎంత ఉన్నాయి అనేది మనకు బయటకు తెలుస్తుంది, ఎస్పెషలీ ఇన్ ప్రొటెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. సో ఇండియా పాకిస్తాన్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయడం ద్వారా ఇవి ఇండియాకి ఉండే స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్. ప్రస్తుతం ఇండియాలో ఉన్న డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఫర్మ్ రిజెక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ మీడియేషన్. సో ఇండియా చాలా స్ట్రిక్ట్ గా థర్డ్ పార్టీ మీడియేషన్ ని రిజెక్ట్ చేస్తుంటుంది, అపోజ్ చేస్తుంటుంది. సో ఇండియా ఏంటంటే ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేశామో మనం 1972లో, దీన్ని కోట్ చేస్తూ ఈ కాశ్మీర్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ ని అపోజ్ చేస్తూ ఉంది. దెన్ సెలెక్టివ్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్. సో మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ లేదా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇటువంటి గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయాలి స్ట్రాటజిక్ గా. అండ్ దాని ద్వారా మనం పాకిస్తాన్ టెర్రరిజం కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది వితౌట్ లెజిటిమైజింగ్ ఎక్స్టర్నల్ మీడియేషన్. వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ పాకిస్తాన్. దెన్ నెరేటివ్ కంట్రోల్ త్రూ పబ్లిక్ డిప్లొమసీ. సో మనం థింక్ ట్యాంక్స్, డయాస్పోరా అండ్ ఇంటర్నేషనల్ మీడియాని లివరేజ్ చేసి ఇండియా యొక్క సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏముంది అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది టు కౌంటర్ పాకిస్తాన్స్ క్లెయిమ్స్, రైట్. సో ఎప్పుడైనా మనకు ఇద్దరు పర్సన్స్ మధ్య అయి ఉండొచ్చు, రెండు కంట్రీస్ మధ్య అయి ఉండొచ్చు, రెండు పార్టీస్ మధ్య అయి ఉండొచ్చు, మనకి ఎప్పుడైనా డిస్ప్యూట్ అనేది వచ్చింది అన్నప్పుడు మనం బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది, రైట్. సో వన్ సైడెడ్ గా ఒకరి సైడ్ ఆఫ్ ద స్టోరీ విని మనం డెసిషన్ అయితే తీసుకోలేము. సో ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ కొన్ని క్లెయిమ్స్ చేస్తోంది కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి. సో ఇండియా యొక్క స్టోరీ ఏముంది అది కూడా మనం తెలియచేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేయాలి, థింక్ ట్యాంక్స్, డయాస్పోరా అండ్ ఇంటర్నేషనల్ మీడియాని యూజ్ చేయాలి సో దాట్ ఎవ్రీబడి విల్ నో ఇండియాస్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. దెన్ కౌంటర్ టెర్రర్ డిప్లొమసీ. సో మనం టెర్రరిస్ట్ ని వీరికి సంబంధించి గ్లోబల్ డెసిగ్నేషన్ చేయాలని కంటిన్యూస్ గా పుష్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సపోర్ట్ ఫర్ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. దెన్ స్ట్రాటజిక్ అలైన్మెంట్స్. సో మనం యుఎస్, ఫ్రాన్స్ లాంటి ఇంపార్టెంట్ పవర్స్ తో మన టైస్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలి టు బిల్డ్ డిప్లొమాటిక్ సపోర్ట్. అండ్ దాంతో పాటుగా మనం దాని ద్వారా చైనా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఇది ఇండియా ప్రస్తుతం ఫాలో అవుతున్న డిప్లొమాటిక్ స్ట్రాటజీ. ఇండియా యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో దీనికి కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ పర్సిస్టెంట్ ఇంటర్నేషనలైజేషన్ బై పాకిస్తాన్. సో పాకిస్తాన్ కంటిన్యూస్ గా మన ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేస్తుంది. బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్స్, ఓఐసి ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో కంటిన్యూస్ గా ఈ ఇష్యూని రేజ్ చేస్తూ ఉంది, ఫోర్సింగ్ ఇండియా ఇంటూ రియాక్టివ్ డిప్లొమసీ. సో పాకిస్తాన్ కొన్ని క్లెయిమ్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇండియా ఆబ్వియస్లీ దానికి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, రైట్. సో దాని ద్వారా ఇండియా హ్యాస్ టు గో ఇంటూ దిస్ రియాక్టివ్ డిప్లొమసీ. Then outdated UN references, legacy maps and resolutions from 90s, 40s and 60s ఇవే మనకి ఇప్పటికీ కూడా యుఎన్ యొక్క డిస్కషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇవి కరెంట్ రియాలిటీస్ ని ఫాలో అవడం లేదు, ఇవి కరెంట్ రియాలిటీస్ ని ఇగ్నోర్ చేస్తున్నాయి. అంటే మన యుఎన్ యొక్క రిఫరెన్సెస్ అన్ని కూడా అవుట్డేటెడ్ గా ఉన్నాయి. దెన్ అబ్సెన్స్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం కాన్సెన్సస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టెర్రరిజం కి సంబంధించి ఒక గ్లోబల్ యూనిఫైడ్ డెఫినేషన్ అయితే లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఈ కన్ఫ్యూజన్ ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని
వైలెంట్ యాక్షన్స్ని కూడా జస్టిఫై చేసుకుంటున్నాయి. దెన్ చైనాస్ డిప్లొమాటిక్ అబ్స్ట్రక్షన్. ఇండియా ఎప్పటి నుండో కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి ప్లాట్ఫామ్స్లో టెర్రరిస్ట్ని బ్లాక్ లిస్ట్ చేయాలి అని చెప్పి రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉంది. అండ్ ఇండియా ఎంతైతే ఈ విషయంలో ఎఫర్ట్స్ పెడుతుందో చైనా కూడా రిపీటెడ్గా ఆ ఎఫర్ట్స్ని బ్లాక్ చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే పాకిస్తాన్ని చైనా షీల్డ్ చేస్తుంది. దెన్ లిమిటెడ్ ఇన్స్టిట్యూషనల్ లివరేజ్. ఇండియా యుఎన్ఎస్సిలో ఒక నాన్ పర్మనెంట్ మెంబర్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు ఎజెండా సెట్ చేయడానికి, వీటో రైట్స్ అనేవి ఎక్సర్సైజ్ చేయడానికి ఇండియాకి స్ట్రక్చరల్ పవర్ అనేది లేకపోయింది. సో ఇవి ఇండియా యొక్క అప్రోచ్కి సంబంధించి ఫేస్ చేస్తున్న కీ ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రీఇన్ఫోర్స్ బైలేటరలిజం. సో మనం షిమ్లా అగ్రిమెంట్ అండ్ లాహోర్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ చూసాం, వీటి యొక్క ఫీచర్స్ ఏంటో కూడా చూసాం. సో persistently uphold these agreements as the only legitimate diplomatic frameworks. Then push for UNSC reforms. So we have to advocate for permanent membership. India యొక్క permanent membership కోసం ఇంకా మనం efforts పెట్టాలి. So this is to enhance India's influence. సో గ్లోబల్గా డెసిషన్ మేకింగ్లో దీనివల్ల ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది మనకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇచ్చినట్లయితే. దెన్ లీడ్ గ్లోబల్ టెర్రర్ డెఫినేషన్ ఎఫర్ట్స్. సో మనం సిసిఐటికి సంబంధించి ఇంకా మొమెంటమ్ని రివైవ్ చేయాలి, సో దాట్ వీ కెన్ క్రియేట్ అ యూనివర్సలీ యాక్సెప్టెడ్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు డిఫైన్ అండ్ కంబాట్ టెర్రరిజం. సో ప్రస్తుతం మనకి టెర్రరిజంకి సంబంధించి ఒక గ్లోబల్ డెఫినేషన్ అయితే లేదు. సో మనకు యూనివర్సల్ యాక్సెప్టెడ్ డెఫినేషన్ని తీసుకురావడానికి కూడా మనం వీ హ్యావ్ టు ట్రై ఫర్ అ లీగల్ ఫ్రేమ్వర్క్. దెన్ డీహైఫనేట్ డిప్లొమాటిక్ నెరేటివ్. ఇండియాను ఒక స్టాండ్ అలోన్ పవర్గా మనం ప్రొజెక్ట్ చేయాలి, నాట్ ఇన్ టాండెమ్ విత్ పాకిస్తాన్, ఎస్పెషలీ ఇన్ వెస్టర్న్ డిప్లొమాటిక్ సర్క్యూట్స్. దెన్ లివరేజ్ మల్టీలేటరల్ ఎవిడెన్స్ ప్లాట్ఫామ్స్. సో మనం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇంటర్పోల్, G20 ఇటువంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోవాలి టు ప్రెజెంట్ కాంక్రీట్ వెరిఫైయబుల్ ఎవిడెన్స్ ఆఫ్ పాకిస్తాన్స్ టెర్రర్ నెట్వర్క్స్. సో ఇటువంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని పాకిస్తాన్కి సంబంధించి ఈ టెర్రర్ నెట్వర్క్స్కి ఏ విధంగా స్పాన్సర్ చేయడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన వెరిఫైబుల్ ఎవిడెన్స్ని మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇష్యూకి సంబంధించి ఇది మన వే ఫార్వర్డ్. ఈ ఇష్యూని బేస్ చేసుకుని ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. అటెంప్ట్స్ టు ఇంటర్నేషనలైజ్ ద కశ్మీర్ ఇష్యూ ఛాలెంజ్ ఇండియాస్ స్ట్రాటజిక్ అటానమీ అండ్ అండర్మైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బైలేటరలిజం. సో ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. So critically analyze the implications of such efforts and assess India's diplomatic response in safeguarding its core interests. So ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 250 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. సో కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్ ఇంటర్నేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దీనివల్ల ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అండ్ హ్యావ్ ఇట్ అండర్మైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బైలేటరలిజం. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ట్రై టు రైట్ అన్ ఆన్సర్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ద ఎండ్ గేమ్ ఇన్ ద రష్యా యుక్రెయిన్ వార్. సో రష్యా యుక్రెయిన్ వార్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 మేజర్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్ ఆన్ జియో పాలిటిక్స్, రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ పీస్ ప్రాసెసెస్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రష్యా యుక్రెయిన్ వార్ అనేది 4th ఇయర్ ఎంటర్ అవుతుంది. సో ఇటువంటి సందర్భంలో మనకు అక్కడ డైనమిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హైలైటెడ్ రెన్యూడ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ లైక్ ఇస్తాన్బుల్ పీస్ టాక్స్, నాటో ఇన్వాల్వ్మెంట్, వెస్టర్న్ పోస్చర్ టువర్డ్స్ రష్యా. సో ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా మనకు కొన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, లైక్ యుక్రెయిన్ యొక్క ఆపరేషన్ స్పైడర్ వెబ్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన యుఎస్ డిప్లొమాటిక్ మీడియేషన్. సో ఇవన్నీ కూడా హ్యావ్ ఇట్ కెన్ షేప్ ద పాసిబిలిటీస్ ఫర్ అ సీజ్ ఫైర్. సో ఇన్ కేస్ లైక్ ఈ ఇంటర్వెన్షన్స్ అన్నిటి వలన, ఎస్పెషలీ రీసెంట్ డెవలప్మెంట్స్ వలన అక్కడ సీజ్ ఫైర్ లేదా రెజల్యూషన్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి ఎంతవరకు ఉన్నాయి దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Now let's have a look at the broader implications for regional and global order. Escalating human and economic costs. సో ఈ వార్ ఏదైతే జరిగిందో రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య, దీనివల్ల
5 lakh పర్సన్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ World War II తర్వాత ఇది యూరోప్లోనే వర్స్ట్ హ్యుమానిటేరియన్ క్రైసిస్గా చెప్పొచ్చు. దెన్ గ్లోబల్ సప్లై చైన్స్ అనేవి కూడా చాలా డిస్టర్బ్ అయ్యాయి, ఎస్పెషలీ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ యుక్రెయిన్ అండ్ రష్యా నుండి యూరోప్కి వెళ్ళే న్యాచురల్ గ్యాస్ సప్లైస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. సో దీనివలన ఇండియా అండ్ శ్రీలంక లాంటి కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరగడం జరిగింది. దెన్ రివైవల్ ఆఫ్ పీస్ డిప్లొమసీ, ఈ ఇస్తాన్బుల్ పీస్ టాక్స్ అండ్ ప్రపోజల్స్ ఫర్ ఫేజ్డ్ సీజ్ ఫైర్స్, అంటే డిఫరెంట్ ఫేజెస్లో సీజ్ ఫైర్ అనేది ఆపరేట్ చేయాలి అనే ప్రపోజల్స్, వీటి వలన ఏంటంటే మనకు గ్లోబల్ ప్రెషర్ ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తుంది ఫర్ డీఎస్కలేషన్ amid war fatigue. అండ్ మనకు కొన్ని న్యూట్రల్ యాక్టర్స్ ఉన్నాయి లైక్ తుర్కీ అండ్ ఇండియా. సో దే హ్యావ్ పొజిషన్ దెమ్సెల్వ్స్ యాజ్ క్రెడిబుల్ మీడియేటర్స్. సో ఈ కంట్రీస్ ఏంటంటే ఈ న్యూట్రల్ కంట్రీస్ స్ట్రాటజిక్ అటానమీ ప్రిన్సిపల్ని ప్రమోట్ చేస్తున్నాయి, దాంతోపాటుగా మల్టీలేటరల్ డిప్లొమసీ ప్రిన్సిపల్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. యుక్రెయిన్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్, యుక్రెయిన్ ఏంటంటే నాటో అండ్ రష్యా మధ్య ఒక జియో పొలిటికల్ బఫర్గా ఉంది. అండ్ ఇట్స్ పొటెన్షియల్ నాటో మెంబర్షిప్ ఇట్ ఈస్ సీన్ బై రష్యా యాజ్ అ రెడ్ లైన్ ట్రిగరింగ్ ద ఇన్వేషన్. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఎకోస్ కోల్డ్ వార్ టెన్షన్స్ లైక్ క్యూబన్ మిసైల్ క్రైసిస్. సో ఇంతకుముందు మన క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేది జరిగింది. సో అటువంటి కోల్డ్ వార్ టెన్షన్స్ అనేవి చూడొచ్చు మనం ఈ కాన్ఫ్లిక్ట్లో, వేర్ ప్రాక్సిమిటీ ఆఫ్ రైవల్ పవర్స్ ఇట్ హైటెండ్ స్ట్రాటజిక్ పారానోయా. దెన్ ప్రాక్సీ వార్ బిట్వీన్ గ్రేట్ పవర్స్, వెస్టర్న్ నేషన్స్ ఏం చేశాయి మనకు యుక్రెయిన్కి ఆర్మ్స్, ఇంటెలిజెన్స్ అండ్ ఫండింగ్ని ప్రొవైడ్ చేశాయి. సో దీనివలన ఇట్ టర్న్ ఇంటూ అ డిఫాక్టో నాటో రష్యా స్టాండ్ ఆఫ్. సో ఈ విధంగా వెస్టర్న్ నేషన్స్ యుక్రెయిన్కి ఈ సప్లైస్ అన్ని చేయడం వలన ఈ ఇష్యూ అంతా కూడా నాటో రష్యా మధ్య ఉన్న ఒక ఇష్యూగా తయారైంది. దెన్ రష్యా ఇన్ టర్న్ రిసీవ్డ్ మిలిటరీ టెక్నాలజీ ఫ్రమ్ ఇరాన్. యుక్రెయిన్ వచ్చేసి ఆర్మ్స్, ఇంటెలిజెన్స్ అండ్ ఫండింగ్ వెస్టర్న్ నేషన్స్ నుంచి పొందింది. అండ్ రష్యా ఏం చేసింది, ఈ మిలిటరీ టెక్నాలజీని ఇరాన్ నుండి తీసుకుంది. అండ్ ఆల్సో డిప్లొమాటిక్ సపోర్ట్ ఫ్రమ్ చైనా. దీనివల్ల మనకు గ్లోబల్గా స్ట్రాటజిక్ అలైన్మెంట్స్ అనేవి చాలా ఇంటెన్సిఫై అయ్యాయి. దెన్ పొటెన్షియల్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ పవర్ ఈక్వేషన్స్, ఈ వార్ వలన యూనిపోలారిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్సిలరేటింగ్ ద డిక్లైన్ ఆఫ్ యూనిపోలారిటీ. సో యూనిపోలారిటీ అంటే సింగిల్ పోల్, రైట్. సో మనకు బైపోలార్ వరల్డ్ ఉండేది ఇంతకు ముందు డ్యూరింగ్ దిస్ కోల్డ్ వార్, అంటే మనకు 2 పోల్స్ ఉండేవి. సో ఈ 2 పోల్స్ ఏంటి, ఒకటి యుఎస్, రెండోది యుఎస్ఎస్ఆర్. సో అప్పట్లో రష్యన్ యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళం. సో ఈ 2 పోల్స్ ఉండేవి. సో రైట్ నవ్ ఈ యూనిపోలారిటీ ఏదైతే ఉందో సింగిల్ కంట్రీ డామినేషన్ అది మనకు డిక్లైన్ అవుతుంది. అండ్ మనకు వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అ మల్టీపోలార్ ఆర్డర్ with blocs led by US, China, Russia and global south powers like India. And India దీని యొక్క ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ UN అండ్ G7 వీటి యొక్క లిమిటేషన్స్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది, విచ్ హ్యావ్ స్ట్రగుల్ టు ఎన్ఫోర్స్ పీస్ ఆర్ మెయింటైన్ న్యూట్రాలిటీ. సో ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే పీస్ని తీసుకురావడంలో, న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడంలో ఎంత స్ట్రగుల్ అవుతున్నాయి, వీటికి ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయనేది ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కి సంబంధించి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ డీప్ స్ట్రాటజిక్ మిస్ట్రస్ట్. రష్యా ఏంటంటే నాటో ఎక్స్పాన్షన్ ని ఒక థ్రెట్ గా ఫీల్ అవుతుంది అండ్ యుక్రెయిన్ సోవరెంటీ పైన ఇన్సిస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆన్ వెస్టర్న్ అలైన్మెంట్, క్రియేటింగ్ అ జీరో సమ్ పర్సెప్షన్. దెన్ ఫెయిల్డ్ డిప్లొమాటిక్ ఫ్రేమ్వర్క్స్. సో ఇంతకు ముందు పీస్ కోసం కొన్ని ఎఫర్ట్స్ చేయడం జరిగింది లైక్ మిన్స్క్ అగ్రిమెంట్స్. సో ఇవి కొలాప్స్ అయ్యాయి ఎందుకంటే వీటికి ఎన్ఫోర్స్మెంట్ అండ్ లేకపోవడం, అదేవిధంగా మ్యూచువల్ డిస్ట్రస్ట్ వలన ఈ ఇంతకు ముందు చేసిన మిన్స్క్ అగ్రిమెంట్స్ లాంటి పీస్ ఎఫర్ట్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. దెన్ ప్రాక్సీ వార్ డైనమిక్స్. ఎక్స్టర్నల్ యాక్టర్స్ చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు లైక్ నాటో, రష్యా, ఇరాన్ అండ్ చైనా. సో దీనివల్ల ఈ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా పెద్ద జియో పొలిటికల్ కాంటెస్ట్గా మారింది. దెన్ డొమెస్టిక్ పొలిటికల్ ప్రెషర్స్. బోత్ జెలెన్స్కీ అండ్ పుతిన్ దే ఫేస్ ఇంటర్నల్ పొలిటికల్ కన్స్ట్రెయిన్స్. సో that is why it makes compromise politically costly. సో ఇంటర్నల్గా కూడా వీరిద్దరికి
పొలిటికల్ కన్స్ట్రెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దెన్ మిలిటరైజేషన్ ఓవర్ మీడియేషన్. సో కంటిన్యూస్గా ఫోకస్ అనేది మిలిటరీ ఎయిడ్ పైన, ఎస్కలేషన్ పైన ఉంది కంపేర్ టు నెగోషియేషన్స్. దీనివలన పీస్ టాక్స్ అనేవి ఎక్కువగా జరగడం లేదు. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రెయిన్ఫోర్స్ న్యూట్రల్ మీడియేషన్ ప్లాట్ఫామ్స్. సో మనకు ఇండియా, తుర్కీ అండ్ యునైటెడ్ నేషన్స్ ఇటువంటి న్యూట్రల్ యాక్టర్స్ యొక్క ఎఫర్ట్స్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి టు బిల్డ్ ట్రస్ట్ అండ్ ఫెసిలిటేట్ గ్రాడ్యువల్ డీఎస్కలేషన్. సో ఇండియా ఎప్పుడు కూడా డిప్లొమసీ పైన ఎంఫసైజ్ చేస్తుంది, నాట్ వార్, అట్ మల్టీలేటరల్ ఫోరమ్స్. సో దిస్ క్యాన్ బి స్కేల్డ్ అప్. దెన్ ఫేస్డ్ సీజ్ ఫైర్ అండ్ హ్యుమానిటేరియన్ కారిడార్స్. సో లోకలైజ్డ్ సీజ్ ఫైర్స్ పైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అండ్ సివిలియన్స్కి కూడా సేఫ్ జోన్స్ని ప్రొవైడ్ చేయాలి. సో దీనివల్ల మనకు పీస్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతాయి వైల్ అడ్రసింగ్ ఇమీడియట్ హ్యుమానిటేరియన్ నీడ్స్. దెన్ డీవెపనైజేషన్ ఆఫ్ ద నెరేటివ్. So we have to shift the global discourse from blame and alignment to shared interests like food security, energy stability and post-war reconstruction. So ఈ రష్యా-యుక్రెయిన్ వార్కి సంబంధించి ఇది వే ఫార్వర్డ్. దెన్ గ్లోబల్ సౌత్స్ కలెక్టివ్ డిప్లొమసీ. మనకు ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి కొన్ని ఎమర్జింగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్ట్ యాజ్ అ నాన్ అలైన్డ్ వాయిస్. దీనివల్ల ఈస్ట్ వెస్ట్ మధ్య ఉన్న డివైడ్ అనేది తగ్గించవచ్చు అండ్ గ్లోబల్ డిప్లొమసీలో బ్యాలెన్స్ని కూడా రిస్టోర్ చేసే అవకాశం ఉంది. దెన్ రిఫార్మింగ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఇది ఇట్ హైలైట్స్ ద నీడ్ టు రివాంప్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యుఎన్ఎస్సి. సో యుఎన్ఎస్సిలో మనకు అన్ని చాలా అవుట్డేటెడ్ రెజల్యూషన్స్ అవి ఉన్నాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లాంటి ప్లాట్ఫామ్స్ని ఇప్పుడున్న 21st సెంచరీ రియాలిటీస్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా మనం రీవ్యాంప్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రివెంట్ వీటో ఇండ్యూస్డ్ పారాలిసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియాస్ పాపులేషన్ హిట్స్ 146.39 crores సేస్ UNFPA. సో మనం రీసెంట్గా ఇండియా యొక్క సెన్సెస్, పాపులేషన్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఈ విధమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అండ్ మన కంట్రీ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో ఇది 1.9కి తగ్గిపోయింది. యాక్చువల్గా రీప్లేస్మెంట్ లెవెల్ వచ్చి 2.1, ఇది దానికంటే తక్కువగా 1.9కి తగ్గిపోయింది. అండ్ మనకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ గోయింగ్ టు పీక్ అట్ 170 crores. రైట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీ, పాపులేషన్ ట్రెండ్స్ అంటే మన టోటల్ ఫర్టిలిటీ రేట్ యొక్క డిక్లైన్, పాపులేషన్ గ్రోత్ అండ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే వర్కింగ్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పాపులేషన్లో మనకు ఇంక్రీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అండ్ సోషల్ ఇంప్లికేషన్స్, ఫర్టిలిటీ గోల్స్, దెన్ యూత్ బెల్జ్, ఏజ్ ఇన్ సొసైటీ, దెన్ యుఎన్ రిపోర్ట్ ఆన్ డెమోగ్రఫిక్ డేటా. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అయ్యే ఆర్టికల్లో. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యుఎన్ఎఫ్పిఏ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ 2025 ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క పాపులేషన్ని యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025 146.39 crores ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో ఇది ఈ పాపులేషన్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చైనాని క్రాస్ అవ్వడం జరిగింది అండ్ ఆల్సో నోట్స్ అ షార్ప్ డెమోగ్రఫిక్ షిఫ్ట్. ఎందుకంటే ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది రిప్లేస్మెంట్ లెవెల్ అయితే ఉందో మనకు 2.1, దీనికంటే తక్కువగా 1.9కి పడిపోయింది. సో అసలు ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటో చూద్దాం. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే మనకు ఒక ఉమెన్కి సంబంధించిన రీప్రొడక్టివ్ ఇయర్స్ చూసినట్లయితే అంటే 15 నుండి 49 ఇయర్స్ వరకు ఒక ఉమెన్కి సంబంధించి రీప్రొడక్టివ్ ఏజ్ అంటాం. ఆ రీప్రొడక్టివ్ ఏజ్లో ఒక ఉమెన్ ఎంతమంది యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి బర్త్ ఇవ్వగలదు అనేదే మన టోటల్ ఫర్టిలిటీ రేట్. అజ్యూమింగ్ కరెంట్ ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ రేట్స్ రిమైన్ కాన్స్టెంట్ అండ్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 ఉన్నట్లయితే దాన్ని మనం రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటాం. అంటే a population exactly replaces itself from one generation to the next without migration. సో మనకు ఒక జనరేషన్ ఆఫ్ పాపులేషన్ ఉంది, రైట్.
ఈ ఫస్ట్ జనరేషన్ అనుకుందాం. తర్వాత ఇంకొక సెకండ్ జనరేషన్ ఆఫ్ పాపులేషన్ ఉంది. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ మనకు డెత్ రేట్స్ వలన డిఫరెంట్ మనకి ఏమవుతుంది, ఈ పాపులేషన్ అంతా కూడా ఈ జనరేషన్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. సో ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ని ఎగ్జాక్ట్గా రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కండిషన్స్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది రీప్లేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ని ఎగ్జాక్ట్గా రీప్లేస్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ మైగ్రేషన్. సో ఆ విధంగా రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ ఉండాలి అంటే ఇండియాలో మనకు టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 ఉండాలి. బట్ ప్రస్తుతం UNFPA 2025 రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క TFR 1.9 ఉంది. అంటే ఇది రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది. సో దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ డెమోగ్రఫిక్ మెచ్యూరిటీ. సో ఇటువంటి డెఫినేషన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్. దెన్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే it is the economic growth potential that arises from a shift in a country's population structure. సో ఒక కంట్రీ యొక్క పాపులేషన్ స్ట్రక్చర్లో చేంజ్ రావడం వలన దాని యొక్క ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది అనేది మన డెమోగ్రఫిక్ డివిడెండ్. మెయిన్లీ ఇది ఎప్పుడు అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే 15 to 64 years మధ్య ఉన్న పాపులేషన్ డిపెండెంట్ పాపులేషన్ కన్నా ఎక్కువ ఉండడం జరుగుతుంది. లైక్ డిపెండెంట్ పాపులేషన్ అంటే అదర్స్ పైన డిపెండ్ అయ్యే పాపులేషన్ అంటే మనకి చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ పీపుల్, రైట్. సో ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డిపెండెంట్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంట్రీ యొక్క పాపులేషన్ స్ట్రక్చర్లో ఒక చేంజ్ వచ్చినట్లయితే ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది అనేది మన డెమోగ్రఫిక్ డివిడెండ్. అండ్ దీనివల్ల ఏమవుతుంది, మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సేవింగ్స్ పెరుగుతాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. బట్ only if supported by adequate education, health, skills and employment opportunities. సో జస్ట్ మనకు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే సరిపోదు, దాంతోపాటుగా వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి, స్కిల్స్ ఇంపార్ట్ చేయాలి, దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా కల్పించాలి. అప్పుడు మాత్రమే మనకున్న ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్లోని అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోగలం. అండ్ ఇండియాలో ప్రస్తుతం మనకు 68% ఆఫ్ పాపులేషన్ వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. సో దిస్ ఆఫర్స్ ఎ యునీక్ విండో టు రీప్ దిస్ డివిడెండ్. సో ఇంత మనకు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. సో ఇది మన డెమోగ్రఫిక్ డివిడెండ్ యొక్క మీనింగ్. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. ఇండియాలో జరుగుతున్న కీ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ పాపులేషన్ పీక్. సో ఇండియా యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ 40 yearsలో 170 crores వరకు వెళ్తుంది. సో ప్రస్తుతం 146 crores ఉన్నది అని చెప్పుకున్నాం. సో ఇది పీక్ 170 crores వరకు వెళ్ళిన తర్వాత అక్కడ పీక్ అయ్యి అక్కడ నుండి డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెన్ మోస్ట్ పాపులస్ నేషన్ మనకు ప్రస్తుతం 146.39 crore పాపులేషన్ ఉంది. అండ్ దీనివల్ల మనం చైనాని కూడా క్రాస్ అవ్వడం జరిగింది. చైనా పాపులేషన్ 141.61 crores ఉంది. సో ఇంతకుముందు చైనాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉండేది. అండ్ ప్రస్తుతం ఈ చైనాని మనం సర్పాస్ చేసాం, వీ హ్యావ్ క్రాస్డ్ ఇట్. దెన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఫాల్స్ బిలో రీప్లేస్మెంట్. సో మనం ఆల్రెడీ చూసాం మనకు రీప్లేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో 2.1, దీనికంటే కూడా మన ఇండియా యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.9కి పడిపోవడం జరిగింది. దెన్ డెమోగ్రఫిక్ మెచ్యూరిటీ. So this aligns India with countries like Sri Lanka and Nepal, indicating demographic transition. Then future challenges మనం చూసినట్లయితే ఈ సబ్ రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ ఏదైతే ఉందో దీనివల్ల మనకు ఏజింగ్ పాపులేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే మన పాపులేషన్లో ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువ అయిపోతారు, దానివల్ల మనకు లేబర్ షార్టేజెస్ అనేవి వస్తాయి. అండ్ డిపెండెన్సీ బర్డెన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఏజింగ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందో అంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువ అయిపోతారు, సో డిపెండెన్సీ బర్డెన్ కూడా ఎక్కువ అవుతుంది. దెన్ ఛాలెంజెస్ అండ్ మేనేజింగ్ ఇండియాస్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. అన్మెట్ రీప్రొడక్టివ్ నీడ్స్. సో చాలా మంది విమెన్కి కాంట్రసెప్టివ్స్కి యాక్సెస్ ఉండడం లేదు, మెటర్నల్ కేర్కి యాక్సెస్ ఉండడం లేదు, అదేవిధంగా ఇన్ఫార్మ్డ్ రీప్రొడక్టివ్ చాయిసెస్ కూడా ఉండడం లేదు. దెన్ రైజింగ్ ఎల్డర్లీ బర్డెన్. జీరియాట్రిక్ కేర్, పెన్షన్స్, సోషల్ సెక్యూరిటీ
ఇవన్నీ కూడా ఇండియాలో మనకు ప్రస్తుతం 65+ ఏజ్ ఉన్న పాపులేషన్ పెరిగిపోతుంది. సో దీనికి తగ్గట్టుగా మనకు జెరియాట్రిక్ కేర్ అంటే ఓల్డ్ పర్సన్స్కి ఇచ్చే కేర్, ఎల్డర్లీ పర్సన్స్ యొక్క కేర్ అండ్ పెన్షన్స్, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా సరిపడా లేవు. వీటన్నిటిని మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్కిల్ గ్యాప్స్ ఇన్ యూత్. సో చాలా వరకు యూత్ పాపులేషన్ అనేది ఉంది మనకు, రైట్, బట్ ఎంప్లాయబిలిటీ అండ్ స్కిల్లింగ్ అనేది తక్కువగా ఉంది. దీనివలన ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ యూత్ పాపులేషన్ ఉన్నప్పటికీ వారికి స్కిల్స్ లేకపోవడం, ఎంప్లాయబిలిటీ లేకపోవడం వలన వారి యొక్క ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది. దెన్ సెన్సస్ డేటా డెఫిసిట్. సో మనకు లేటెస్ట్ సెన్సస్ డేటా ఏది ఉంది అంటే 2011 సెన్సస్ డేటా ఉంది. సో 1881 నుండి మనం ఎవ్రీ 10 yearsకి తప్పకుండా సెన్సస్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా మనకు బ్రేక్ అనేది లేదు. వీ హ్యావ్ ఎ డికేనియల్ సెన్సస్. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి మనం జనాభా లెక్కల్ని లెక్కించడం జరుగుతుంది, సెన్సస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2011 తర్వాత 2021 సెన్సస్ అనేది పబ్లిష్ అవ్వాలి. బట్ మనకు తెలుసు 2020-21 టైంలో మనకు COVID-19 ఎఫెక్ట్ అవడం వలన మనకు ఈ సెన్సస్ అనేది లేట్ అయింది. నెక్స్ట్ సెన్సస్ డేటా మనకు 2027 March 1 అనేది దీని యొక్క రిఫరెన్స్ డేట్గా చెప్పడం జరిగింది. అండ్ ఇది 2 phases జరగబోతోంది. అండ్ దిస్ విల్ బీ ద ఫస్ట్ డిజిటల్ సెన్సస్. సో ఈ విధంగా మనకు 2021లో రావాల్సిన సెన్సస్ అనేది డిలే అవడం వలన ఇట్ హ్యాంపర్స్ ఎఫెక్టివ్ డెమోగ్రాఫిక్ అండ్ పాలసీ ప్లానింగ్. సో మనకు లేటెస్ట్ డేటా ఉన్నట్లయితే సెన్సస్కి సంబంధించి, సో లేటెస్ట్ జనాభా లెక్కలు ఉంటే దానికి తగ్గట్టుగా మనం పాలసీ ప్లానింగ్ అనేది చేసుకోవడానికి వీలవుతుంది, రైట్. సో ఈ సెన్సస్ డేటాలో డిలే అవ్వడం వల్ల మనకు డెమోగ్రఫిక్ అండ్ పాలసీ ప్లానింగ్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దెన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెయిన్. పాపులేషన్ ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వలన సిటీస్ ఓవర్ బర్డెన్ అవుతాయి. సో దీనివల్ల హౌసింగ్ అనేది కూడా మనకు తక్కువైపోతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది బట్ హౌసింగ్ అంతే ఉండడం వలన దానికి ప్రపోర్షనల్గా పెరగకపోవడం వలన హౌసింగ్ షార్టేజెస్ వస్తాయి, వాటర్ షార్టేజెస్ వస్తాయి. దాంతోపాటుగా పబ్లిక్ సర్వీస్ డెలివరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. Finally, what is the way forward? Expand reproductive health services. సో కాంట్రసెప్టివ్స్ అండ్ మెటర్నల్ కేర్కి యూనివర్సల్ యాక్సెస్ని ఎన్ష్యూర్ చేయాలి విమెన్కి. అండ్ ఎస్పెషలీ మనకు రూరల్ అండ్ అండర్సర్వ్డ్ ఏరియాస్లోని విమెన్కి రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ని కూడా పెంచాలి. అండ్ తమిళనాడు యొక్క మోడల్ ఏదైతే ఉందో ఆఫ్ ప్రైమరీ హెల్త్ అవుట్ రీచ్, అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని మనం అదర్ స్టేట్స్లో కూడా రెప్లికేట్ చేయొచ్చు సో దట్ వీ కెన్ రెడ్యూస్ అన్మెట్ ఫర్టిలిటీ నీడ్స్. దెన్ స్కిల్ ద యూత్ ఫర్ జాబ్స్ ఆఫ్ ద ఫ్యూచర్. సో మన యొక్క యూత్ పాపులేషన్కి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం, డిజిటల్ లిటరసీని ఇంక్రీజ్ చేయడం అండ్ ఎడ్యుకేషన్ని ఎంప్లాయ్మెంట్తో లింక్ చేయడం ద్వారా మనం వీరికి స్కిల్స్ని ఇంపార్ట్ చేయొచ్చు. అండ్ జర్మనీస్ డ్యూయల్ వొకేషనల్ ట్రైనింగ్ సిస్టమ్, ఇట్ ఆఫర్స్ ఎ టెంప్లేట్ ఫర్ కంబైనింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ విత్ హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇటువంటి సక్సెస్ఫుల్ ఫార్ములాస్ని మనం ఫాలో అవ్వచ్చు. దెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏజింగ్ రెడీనెస్. సో మనం స్ట్రాంగ్ జెరియాట్రిక్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, పెన్షన్ కవరేజ్ని పెంచాలి, దాంతోపాటుగా ఎల్డర్లీ ఫ్రెండ్లీ అర్బన్ డిజైన్ కూడా ప్రమోట్ చేయాలి. అండ్ కేరళలో మనకు ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ ఉంటుంది హెల్త్ కేర్ అండ్ ఎల్డర్లీ వెల్ఫేర్కి సంబంధించి. సో దిస్ కెన్ సర్వ్ యాజ్ అ రీజనల్ మోడల్. దీన్ని బేస్ చేసుకుని మనం అదర్ స్టేట్స్లో కూడా ఇటువంటి సిస్టమ్ని రోల్ అవుట్ చేయొచ్చు. దెన్ ఫాస్ట్ ట్రాక్ సెన్సస్ అండ్ డెమోగ్రఫిక్ డేటా కలెక్షన్. సో ఆల్రెడీ మనకు సెన్సస్ 21 అనేది డిలే అయింది, దాంతోపాటుగా కొన్ని అదర్ సర్వేస్ కూడా డిలే అయ్యాయి. వీటిని అన్నిటిని మనం స్పీడప్ చేయాలి టు ఎన్ష్యూర్ ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్. దెన్ అడాప్ట్ రీజన్ స్పెసిఫిక్ పాపులేషన్ పాలసీస్. సో మనకు ఒక్కొక్క స్టేట్కి సంబంధించి వాటి యొక్క నీడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ విధంగా మనకు డిఫరెంట్ స్టేట్స్ యొక్క నీడ్స్ ప్రకారం మనం ఈ డెమోగ్రఫిక్ స్ట్రాటజీస్ అనేవి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. లైక్ స్టెబిలైజేషన్ అండ్ హై ఫర్టిలిటీ స్టేట్స్ అండ్ ఏజింగ్ కేర్ అండ్ లో ఫర్టిలిటీ వన్స్. సో కొన్ని స్టేట్స్లో మనకు ఫర్టిలిటీ రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అక్కడ మనం స్టెబిలైజేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని స్టేట్స్లో మనకు ఫర్టిలిటీ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, అక్కడ మనం ఏజింగ్ కేర్ని ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా స్టేట్ స్పెసిఫిక్గా, రీజన్ స్పెసిఫిక్గా పాపులేషన్ పాలసీస్ని మనం అడాప్ట్ చేసుకోవాలి.
మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియాస్ లీగల్ బ్రిడ్జ్ ఇస్ వన్ ఆఫ్ రెసిప్రోసిటీ నాట్ రోడ్ బ్లాక్స్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మే 2025లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫారిన్ లాయర్స్ అండ్ లా ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వీటిని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ని నోటిఫై చేసింది. సో కొన్ని యుఎస్ ఫర్మ్స్ ఏంటంటే ఈ రూల్స్ని ట్రేడ్ బ్యారియర్స్గా క్రిటిసైజ్ చేశాయి అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది దట్ రూల్స్ aim to ensure reciprocity and maintain professional standards and protect India's legal sovereignty. So this reflects India's collaborated approach to opening its legal sector without compromising regulatory control. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో అసలు ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏంటో చూద్దాం. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. దీన్ని మనం అడ్వకేట్స్ యాక్ట్ 1961 కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఇది కొన్ని కీ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఒకటి లీగల్ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కాండక్ట్ అక్రాస్ ఇండియా దిస్ విల్ బి రెగ్యులేటెడ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దెన్ ఇట్ రిజిస్టర్స్ అండ్ ఓవర్సీస్ అడ్వకేట్స్ని రిజిస్టర్ చేసుకోవడం కూడా దీని యొక్క పనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియన్ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేసే రైట్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎథికల్ ప్రాక్టీస్ కోసం రూల్స్ని కూడా ఫ్రేమ్ చేస్తుంది అండ్ ఆల్సో ఫర్ ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ disciplinary actions. And it represents India's legal community in international legal forums. అంటే మనకి ఇంటర్నేషనల్ లీగల్ ఫోరమ్స్లో ఇండియా యొక్క లీగల్ కమ్యూనిటీని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. లీగల్ సర్వీసెస్ నాట్ కన్సిడర్డ్ ట్రేడ్. ఇండియన్ లా ప్రకారం అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రకారం లీగల్ ప్రాక్టీస్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్. ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు. అందుకని ఇది WTO ట్రేడ్ అండ్ సర్వీసెస్ కిందకి రాదు. ఇన్ ద సేమ్ వే యాజ్ అదర్ సెక్టర్స్ లైక్ ఐటీ అండ్ టెలికామ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కేస్ ఏంటి అంటే బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ వర్సెస్ డికే గాంధీ కేస్ 2024. దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ రెసిప్రోసిటీ అని చెప్పుకున్నాం. అంటే ఏంటో చూద్దాం. ఫారిన్ లాయర్స్ విల్ బి అలౌడ్ ఇన్ ఇండియా ఓన్లీ ఇఫ్ ఇండియన్ లాయర్స్ గెట్ ఈక్వలెంట్ యాక్సెస్ అబ్రాడ్. అంటే మనం ఫారిన్ లాయర్స్కి ఇండియాలో ఎప్పుడు అలౌ చేస్తామంటే వారి యొక్క కంట్రీస్లో అంటే అబ్రాడ్లో ఇండియన్ లాయర్స్కి ఈక్వల్గా మనకు యాక్సెస్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ వారి కంట్రీకి సంబంధించిన వారికి కూడా మన కోర్సులో ఈక్వల్ యాక్సెస్ ఉంటుంది. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ రెసిప్రోసిటీ అండ్ రెసిప్రోసిటీ ఈజ్ అ కీ బేసిస్ ఫర్ రెగ్యులేషన్ ఇన్ లీగల్ డిప్లొమసీ. ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ లా ఆఫీసర్స్ అండ్ లీగల్ ఫర్మ్స్ దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అడ్వకేట్స్ బట్ కార్పొరేట్ లాయర్స్ అండ్ పేటెంట్ అటార్నీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రికగ్నిషన్ యాజ్ అడ్వకేట్స్. సో గవర్నమెంట్ లా ఆఫీసర్స్ అండ్ లీగల్ ఫర్మ్స్ని మనం అడ్వకేట్స్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది బట్ కార్పొరేట్ లాయర్స్ అండ్ పేటెంట్ అటార్నీస్ని అడ్వకేట్స్గా గుర్తించట్లేదు అని చెప్తుంది. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే బార్ కౌన్సిల్స్ హ్యావ్ ద పవర్ టు లే డౌన్ ద రూల్స్ రిలేటింగ్ టు లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ లా కాలేజెస్. సో లీగల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి రూల్స్ ఉండాలి, లా కాలేజెస్కి సంబంధించిన రికగ్నిషన్, వీటికి సంబంధించిన పవర్ అనేది బార్ కౌన్సిల్స్కి ఉంటుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. ఎస్, దిస్ ఇస్ రైట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, 2 ఓన్లీ. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ది ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ ఎందుకంటే కార్పొరేట్ లాయర్స్ అండ్ పేటెంట్ అటార్నీస్ని కూడా లాయర్స్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో దెర్ ఇస్ నో ప్రొహిబిషన్ ఆన్ ద రికగ్నిషన్ అండర్ ఇండియన్ లా. అందు గురించి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఎందుకంటే అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీస్ని, లా కాలేజెస్ని విజిట్ చేయొచ్చు, అదేవిధంగా వాటిని ఇన్స్పెక్ట్ చేయొచ్చు, లీగల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయొచ్చు. దాంతోపాటుగా ఇన్ కన్సల్టేషన్ విత్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ బార్ కౌన్సిల్స్ ఇట్ కెన్ ఆల్సో లే డౌన్ స్టాండర్డ్స్. సో అందు గురించి మనకు సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ సెన్సిటివ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ సెట్స్ న్యూ లిమిట్ ఆన్ మాక్సిమం న్యూట్రినో మాస్. అసలు ఈ న్యూట్రినో అంటే ఏంటి, ఈ క్యాట్రిన్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం ఇప్పుడు.
సో క్యాట్రిన్ ఎక్స్పెరిమెంట్. సో ఇదొక ప్రెసిషన్ ఎక్స్పెరిమెంట్ టు మెషర్ ద మాస్ ఆఫ్ న్యూట్రినో. ట్రిటియం యొక్క డిసింటిగ్రేషన్ అబ్జర్వ్ చేసి న్యూట్రినో యొక్క మాస్ ని మెషర్ చేయడమే ఈ ఎక్స్పెరిమెంట్. సో ఇది ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఇన్ జర్మనీ అండ్ ఇట్స్ అన్ ఆపరేషన్ సిన్స్ 2019. సో దీని ఏంటంటే ట్రిటియం యొక్క బీటా డీకేని యూజ్ చేస్తారు అండ్ మెషర్స్ ద ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్. అసలు ఈ న్యూట్రినోస్ అంటే ఏంటంటే దే ఆర్ ఎలిమెంటరీ పార్టికల్స్ ఇన్ స్టాండర్డ్ మోడల్. ఇవి ఎలక్ట్రికల్గా న్యూట్రల్గా ఉంటాయి అండ్ కేవలం ఇవి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ గ్రావిటీతో మాత్రమే ఇది ఇంటరాక్ట్ అవుతాయి అండ్ దే హ్యావ్ టైనీ బట్ నాన్ జీరో మాస్. అండ్ ఇవి 3 టైప్స్ ఆర్ ఫ్లేవర్స్లో ఉంటాయి: ఎలక్ట్రాన్, మ్యూఆన్ అండ్ టౌ న్యూట్రిన్స్. సో డూ రిమెంబర్ దిస్. దీనిపైన కూడా ఇంతకుముందు మనకు వేరియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. న్యూట్రాన్స్ అనేవి మనకు 3 రకాలుగా లేదా 3 ఫ్లేవర్స్లో ఉంటాయి: ఎలక్ట్రాన్, మ్యూఆన్ అండ్ టౌ న్యూట్రిన్స్. అండ్ ఇవి మనకు సన్ యొక్క న్యూక్లియర్ రియాక్షన్స్ లాంటి ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి న్యూట్రినోస్. దెన్ కాస్మోలాజికల్ రెలెవెన్స్. న్యూట్రినోస్ అనేది గెలాక్సీ ఫార్మేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అదేవిధంగా ఎర్లీ యూనివర్స్ స్ట్రక్చర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ యూజ్ టు సెట్ లిమిట్స్ ఆన్ డార్క్ మ్యాటర్ థియరీస్ అండ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ మోడల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా సోలార్ ఎనర్జీ బూమ్ కీప్స్ కోల్ యూజ్ ఇన్ చెక్ సో ఫార్ ఇన్ 2025. సో రీసెంట్గా మనకు సోలార్ ఎనర్జీ జనరేషన్ అయితే ఇంక్రీజ్ అయింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇప్పటి వరకు 2025లో అంటే జనవరి నుండి ఏప్రిల్ వరకు సోలార్ పవర్ జనరేషన్లో 32.4% ఇంక్రీజ్ అనేది చూసాం. అండ్ కీపింగ్ కోల్ యూజ్ ఫ్లాట్. అండ్ న్యాచురల్ గ్యాస్ పవర్ అనేది 27% తగ్గింది. సో దిస్ మార్క్స్ ప్రోగ్రెస్ అండ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, మనం క్లీన్ ఎనర్జీకి ఏ విధంగా ట్రాన్సిషన్ అవ్వాలని అనుకుంటున్నామో దానిలో ప్రోగ్రెస్ని చూడొచ్చు. ఎమిడ్ రైజింగ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్. రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని ఆర్టికల్స్ చూసాం మనకు ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అని. అండ్ ఆల్సో ఇట్ హైలైట్స్ ఇండియాస్ గ్రోయింగ్ సోలార్ కెపాసిటీ. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద సోలార్ ఎనర్జీ సర్జ్. మనకు జనవరి టు ఏప్రిల్ 2025 వర్సెస్ జనవరి టు ఏప్రిల్ 2024 ఈ కంపారిజన్ చూసినట్లయితే సోలార్ పవర్ జనరేషన్ అనేది 32.4% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇండియా యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్లో సోలార్ పవర్ యొక్క షేర్ అనేది ఒక రికార్డ్గా 10%కి ఇంక్రీజ్ అయింది ఇన్ మార్చ్ టు ఏప్రిల్ 2025. ఇంతకుముందు 2024లో ఈ యావరేజ్ 7% ఉండేది అండ్ ఇట్ హాజ్ increased to a record 10% now. Then clean energy trends. Clean power generation అనేది మనకు ఇండియాలో ఓవరాల్గా 23% ఇంక్రీజ్ అయింది బిట్వీన్ జనవరి టు ఏప్రిల్ 2025. అండ్ న్యాచురల్ గ్యాస్ ఫైర్డ్ జనరేషన్ అనేది 27% రెడ్యూస్ అయింది. కోల్ ఫైర్డ్ అవుట్పుట్ వాజ్ ఫ్లాట్. అంటే మనకు ఓవరాల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కోల్కి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకు దానిలో ఇంక్రీజ్ అనేది ఏమీ లేదు, ఇట్ వాజ్ ఫ్లాట్. దెన్ ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ డిక్లైనింగ్. సోలార్ ఎనర్జీని మనం ఎక్స్పాండ్ చేయడం వలన ఇండియాలో మనం ఫస్ట్ యాన్యువల్ డిక్లైన్ ఇన్ కోల్ యూజ్ చూసాం సిన్స్ 2020. అండ్ యూటిలిటీస్ యూజ్ లెస్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్. అంటే మనకు ఎనర్జీ డిమాండ్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఎస్పెషలీ న్యాచురల్ గ్యాస్ అండ్ కోల్ వంటి ఫాసిల్ ఫ్యూయల్ పవర్ యూసేజ్ అనేది తగ్గింది. So this is about our fossil fuel usage declining. Mana next article, NSG diffused drones with explosives at Jammu airport after Operation Sindoor. So mana National Security Guard Operation Sindoor tarvata Jammu airport lo explosives తో ఉన్న drones ని diffuse చేయడం జరిగింది. సో దీని డీటెయిల్స్ చూద్దాం. కాంటెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ ఎయిర్పోర్ట్లో మన ఎన్ఎస్జీ ఎక్స్ప్లోజివ్స్తో ఉన్న డ్రోన్స్ని డిఫ్యూజ్ చేయడం జరిగింది, షోకేసింగ్ ఇట్స్ గ్రోయింగ్ రోల్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ఏరియాస్లో దీన్ని ఫస్ట్ టైం డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హైలైటెడ్ ఎన్హాన్స్డ్ కోఆర్డినేషన్ విత్ స్టేట్స్ అండ్ గ్లోబల్ పార్ట్నర్స్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ ఎన్ఎస్జీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. దట్ ఈస్ ఆర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఇది ఇండియాలో ఒక స్పెషలైజ్డ్ కౌంటర్ టెర్రరిజం ఫోర్స్. దీని యొక్క మేజర్ టాస్క్ ఏంటంటే
హై రిస్క్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడం, ఇంక్లూడింగ్ టెర్రర్ అటాక్స్, హైజాకింగ్స్, బాంబ్ థ్రెట్స్, ఇటువంటి హై రిస్క్ ఉన్న ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తుంటుంది మన ఎన్ఎస్జీ. అండ్ ఇది ఒక ఎలైట్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అండ్ ఇది ఎక్కువగా మనకు ఎక్సెప్షనల్ సిచ్యుయేషన్స్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే మనకు స్టేట్ పోలీస్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్కి స్పెషలైజ్ సపోర్ట్ అవసరం అనే ఎక్సెప్షనల్ సిచ్యుయేషన్స్లో మనం ఎన్ఎస్జీని యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కీ హైలైట్స్ చూసినట్లయితే, కమింగ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ శ్రీమతి ఇందిరాగాంధీ అసాసినేషన్, వీటి తర్వాత 1984లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎన్ఎస్జీని. అండ్ ఇది మనకు ఫార్మల్గా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యాక్ట్ 1986 కింద ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దిస్ వాజ్ పాస్డ్ బై ద ఇండియన్ పార్లమెంట్. అండ్ దిస్ ఇస్ మోడల్డ్ ఆన్ SAS ఆఫ్ యూకే, GSG-9 ఆఫ్ జర్మనీ ఎలైట్ ఫోర్సెస్. సో ఇటువంటి ఫోర్సెస్ నుండి మనం ఇన్స్పైర్ అయ్యి మన దగ్గర ఎన్ఎస్జీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో డూ రిమెంబర్ దిస్. దెన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది ఉంటుంది ఎన్ఎస్జీ పైన. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటాయి. అండ్ దీని యొక్క మోటో సర్వత్రా సర్వోత్తమ సురక్ష, ఎవ్రీవేర్ ద బెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ. ఎన్ఎస్జీకి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, అదే బ్లాక్ క్యాట్స్. ఎందుకంటే దే వేర్ దిస్ బ్లాక్ కవరాల్స్, హెల్మెట్స్ ఎట్సెట్రా. సో దీనివల్ల బ్లాక్ క్యాట్స్ అని కూడా పిలుస్తారు. దెన్ కమింగ్ టు ద లీడర్షిప్, ఎన్ఎస్జీ ఇస్ హెడెడ్ బై అ డైరెక్టర్ జనరల్. అండ్ ఈ డైరెక్టర్ జనరల్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ డీజీస్ అందరూ కూడా దే హ్యావ్ బీన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ యొక్క ఆఫీసర్స్ని ఎన్ఎస్జీ యొక్క డీజీస్గా అపాయింట్ చేస్తూ ఉంటారు. ఎన్ఎస్జీ యొక్క కోర్ ఫంక్షన్స్ ఏంటంటే టెర్రరిస్ట్ థ్రెట్స్ని న్యూట్రలైజ్ చేయడం, కౌంటర్ హైజాక్ ఆపరేషన్స్ ల్యాండ్లో అదేవిధంగా ఎయిర్లో కూడా, రైట్, అంటే భూమి పైన లేదా ఎయిర్లో కూడా హైజాక్ ఆపరేషన్స్ని కౌంటర్ చేయడం. అండ్ బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ ఇంక్లూడింగ్ ఐఈడీస్. దెన్ పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్, ఇన్ కేస్ ఏదైనా బ్లాస్ట్ జరిగినప్పుడు దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం. అండ్ హాస్టేజ్ రెస్క్యూ ఆపరేషన్స్, ఎవరైనా పర్సన్ హాస్టేజ్గా ఉన్నప్పుడు వారిని రెస్క్యూ చేసే ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది. దెన్ వివిఐపి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు ఎన్ఎస్జీ. సో ఇవి ఎన్ఎస్జీ యొక్క కోర్ ఫంక్షన్స్. ఆపరేషనల్ డిజైన్ చూసినట్లయితే ఇట్ ఆపరేట్స్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ స్విఫ్ట్ స్ట్రైక్ అండ్ క్విక్ విత్డ్రాల్, అంటే ఫాస్ట్గా స్ట్రైక్ చేసి ఫాస్ట్గా విత్డ్రా అవ్వడం. అండ్ ఎన్ఎస్జీని మనం ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే యాక్టివేట్ చేస్తాం. సో దిస్ ఇస్ నాట్ మెంట్ టు రీప్లేస్ స్టేట్ పోలీస్ ఆర్ సిఏపిఎఫ్స్. సో మనకు ఆల్రెడీ ఉన్న స్టేట్ పోలీస్ ఆర్ సిఏపిఎఫ్ని రీప్లేస్ చేయడం కోసం మనం ఎన్ఎస్జీని తీసుకురాలేదు. కేవలం మనం ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో మన స్టేట్ పోలీస్కి కూడా సపోర్ట్గా ఉండడం కోసం మనం ఇటువంటి సిచ్యువేషన్స్లో, ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఎన్ఎస్జీని యాక్టివేట్ చేస్తాం. కమింగ్ టు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, స్పెషల్ యాక్షన్ గ్రూప్. సో దిస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సనల్ అండ్ ఇట్ హ్యాండిల్స్ డైరెక్ట్ కంబాట్ టాస్క్స్. దీంతో పాటుగా మనకు స్పెషల్ రేంజ్డ్ గ్రూప్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ సిఏపిఎఫ్స్ అండ్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్. అండ్ ఇది డిఫరెంట్ మిషన్స్లో ఎస్ఏజీకి సపోర్ట్ చేస్తుంది, అంటే స్పెషల్ యాక్షన్ గ్రూప్కి సపోర్ట్గా ఉంటుంది. దెన్ నేషనల్ బాంబ్ డేటా సెంటర్, ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆన్ బాంబింగ్ యాక్టివిటీస్ అక్రాస్ ఇండియా అండ్ గ్లోబలీ. వీటితో పాటుగా ఇట్ అసిస్ట్ ఇన్ ట్రైనింగ్, అదేవిధంగా పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్, ఎఫ్ఎస్డిసి లుక్స్ టు ఎన్హాన్స్ సైబర్ సెక్యూరిటీ, ఈజ్ కాంప్లైన్స్ బర్డెన్. సో ఎఫ్ఎస్డిసి అంటే మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఎఫ్ఎస్డిసి, దీని యొక్క చైర్మన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో ఇట్ హాస్ రివ్యూడ్ సైబర్ సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్. సో ఎస్పెషలీ మన ఫైనాన్షియల్ సెక్టర్లో సైబర్ సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉందనేది రివ్యూ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మన సైబర్ రెసిలియన్స్ని ఏ విధంగా ఎన్హాన్స్ చేయాలి అండ్ దీనికి సంబంధించిన వేస్ అనేవి కూడా డిస్కస్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ఈజింగ్ కాంప్లయన్స్ బర్డన్స్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సో దీనికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఈ ఎఫ్ఎస్డిసి ఏదైతే ఉందో ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ సెక్టర్ స్పెసిఫిక్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ. అంటే మన ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్లో డిఫరెంట్ సెక్టర్స్కి స్పెసిఫిక్గా సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని డెవలప్ చేయడమే దీని యొక్క ఎయిమ్. అండ్ దీని ఫోకస్ ఏరియాస్ చూసినట్లయితే
cyber security regulations, sectoral preparedness, and FSAP 2024-25 నుండి recommendations by international bodies like International Monetary Fund and World Bank. అండ్ దీంతో పాటుగా అన్క్లెయిమ్డ్ అసెట్స్ని రెడ్యూస్ చేయడం, దీనికి సంబంధించిన మెజర్స్, అండ్ ఆల్సో టు ఎన్ష్యూర్ సీమ్లెస్ రిఫండ్స్ టు రైట్ఫుల్ ఓనర్స్ అండ్ నో యువర్ కస్టమర్ కేవైసీ నామ్స్ని స్ట్రీమ్ లైన్ చేయడం, ఎస్పెషలీ సెక్యూరిటీ మార్కెట్స్లో ఎన్ఆర్ఐస్కి ఈ కేవైసీ నామ్స్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా దీని యొక్క ఫోకస్ ఏరియాస్. ఈ ఎఫ్ఎస్డిసికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. అబౌట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దీన్ని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 2010లో దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క స్టేటస్ చూసినట్లయితే ఇది ఒక నాన్ స్టాట్యుటరీ అపెక్స్ లెవెల్ ఫోరం. సో దీనికి ఎటువంటి డెడికేటెడ్ బడ్జెట్ ఎలొకేషన్ అనేది కూడా ఉండదు. సో డూ రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు స్ట్రెంథెన్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్ మెకానిజమ్స్ ఫర్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ని ఎన్హాన్స్ చేయడం, ఫైనాన్షియల్ సెక్టర్ యొక్క డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్స్. అండ్ దీని కాంపోజిషన్ చూసినట్లయితే చైర్పర్సన్గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, అండ్ మెంబర్స్ గవర్నర్స్ అండ్ ఆర్బీఐ, సెబీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎర్లియర్ ఎఫ్ఎంసి. సో వీటి యొక్క హెడ్స్ ఉంటారు ఆర్ గవర్నర్స్, అండ్ ఫైనాన్స్ సెక్రటరీ ఆర్ సెక్రటరీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో వీరందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. రిమెంబర్ దిస్. అండ్ ఇన్ కేస్ నీడ్ అరైజ్ అయినప్పుడు, అవసరమైనప్పుడు ఎక్స్పర్ట్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఫంక్షన్స్ చూసినట్లయితే మ్యాక్రో ఎకనామిక్ అండ్ మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్, డిఫరెంట్ రెగ్యులేటర్స్ మధ్య కోఆర్డినేషన్, అండ్ లార్జ్ ఫైనాన్షియల్ కాంగ్లోమరేట్స్ని మానిటర్ చేయడం, ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఇంక్లూషన్ని ప్రమోట్ చేయడం దీని యొక్క ఫంక్షన్స్. అండ్ దీంతో పాటుగా మనకి ఎఫ్ఎస్డిసి సబ్ కమిటీ కూడా ఉంది. దీని యొక్క హెడ్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. అండ్ దీని ఫోకస్ ఏంటంటే ఆపరేషనల్ కోఆర్డినేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో డూ రిమెంబర్ దిస్ సబ్ కమిటీ ఆల్సో. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్, అడ్వెంచర్ ఎంతూజియాస్ట్ కెన్ నఫ్ యాక్సెస్ స్ట్రాటజికలీ లొకేటెడ్ షిప్కిలా ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ షిప్కిలా అనేది ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ షిప్కిలా పాస్ దగ్గర బోర్డర్ టూరిజం యాక్టివిటీస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక మోటరబుల్ మౌంటైన్ పాస్. దీని యొక్క హైట్ చూసినట్లయితే 3900 మీటర్స్ హైట్లో ఉంటుంది. అండ్ ఇది ఇండియా చైనా బార్డర్లో ఉంది ఇన్ ద ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కిన్నౌర్. సో ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే షిప్కిలా అనేది ఇట్ ఈస్ ఇన్యాక్సెసిబుల్ టు సివిలియన్స్, ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ లొకేషన్లో ఉంది కాబట్టి సివిలియన్స్కి యాక్సెస్ ఉండకపోయేది. సో ఇప్పటి నుండి దీనికి యాక్సెస్ ఉంటుంది. సో అందు గురించి ఇది మనకు న్యూస్లో ఉంది. షిప్కిలాకు సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో కిన్నౌర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. దెన్ దీని యొక్క ఆల్టిట్యూడ్ అంటే దీని హైట్ 3930 మీటర్స్, దట్ ఈస్ 12,894 ఫీట్. అండ్ ఇది ఒక మౌంటైన్ పాస్. ఇది ఇండియా అండ్ టిబెట్ బార్డర్లో ఉంది. దెన్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే ఇది ఇండియా అండ్ టిబెట్ యొక్క ఏన్షియంట్ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ సెక్యూరిటీ అండ్ కనెక్టివిటీ. రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే దీన్ని బార్డర్ టూరిజంకి ఓపెన్ చేయడం జరిగింది ఫ్రమ్ జూన్ 2025 బై ద హిమాచల్ గవర్నమెంట్. టూరిజం యూస్ చూసినట్లయితే ఇట్ ఈస్ ప్రపోజ్డ్ యాజ్ అ రూట్ ఫర్ కైలాష్ మానసరోవర్ యాత్ర. దెన్ పర్మిట్స్ అండ్ యాక్సెస్. ఇంతకుముందు మిలిటరీ సెన్సిటివిటీ వలన దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం సివిలియన్ యాక్సెస్ని కూడా ఈజ్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుండి సివిలియన్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాసెస్ అనేవి చూడొచ్చు. సో హియర్ వీ హ్యావ్ రోటంగ్ పాస్ అండ్ ఇది బారాలాచాలా. దెన్ వీ హ్యావ్ దెబ్సా పాస్ అండ్ దిస్ ఇస్ షిప్కిలా.
సో ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఇస్ టిబెట్. సో ఇదొక సెన్సిటివ్ లొకేషన్లో ఉంది, అందు గురించి ఇప్పటి వరకు కూడా దీనికి సివిలియన్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బట్ రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఈ విధంగా బార్డర్ టూరిజంని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సివిలియన్స్ కూడా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడున్న హిమాలయన్ పాసెస్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ పాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రైట్. అదేవిధంగా వీటి యొక్క నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ ఈ లొకేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ట్రై టు లెర్న్ దిస్, రైట్. So that's all about the important articles of today, and here we have an important announcement. మనకి రీసెంట్గా ఆంథ్రో మ్యాప్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, మాస్టర్ ఆంథ్రో త్రూ పీవైక్యూస్ బై సాయిరామ్ సార్. సో దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మనకు ఈ ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఒక బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. దీంతో పాటు 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్ అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎన్రోల్ నవ్. That's all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye-bye.